హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మై మినీ వ్లాగ్. మీరు ఎప్పుడైనా వంకాయ పప్పు చేసుకున్నారండి? ఈ వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ప్రెషర్ కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పు, చింతపండు, కట్ చేసుకున్న ఆనియన్, టమాటా, వంకాయ ముక్కలు వేసి మిర్చి పౌడర్, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ వాటర్ యాడ్ చేసుకుని క్యాప్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకుని 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత సాల్ట్ వేసి పప్పు మెత్తగా రాముకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వెల్లుల్లి, పోపు దినుసులు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని మనం రాముకున్న పప్పులో వేసి కలుపుకోవాలి. కమ్మనైన వంకాయ పప్పు రెడీ. పప్పు వేడివేడి అన్నంలో గీ వేసుకొని పాపడాలతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టుడే మై బ్రేక్ఫాస్ట్ ఇడ్లీగా చేస్తున్నానండి. ఇడ్లీ ఈజీగా తీసుకోవడానికి ఆయిల్ అప్లై చేశాను. తర్వాత ఇడ్లీ బ్యాటర్ వేసుకొని అన్నిటికీ ఫిల్ చేసుకొని ఇడ్లీ పాత్రలో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ లెమన్ చెక్క వేసుకోవాలి. లెమన్ చెక్క వల్ల ఇడ్లీ పాత్ర బాటమ్ బ్లాక్ అవ్వదు. ఇడ్లీ రెడీ అయిందండి. చూసారా ఫ్రెండ్స్, ఇడ్లీ పాత్ర బ్లాక్ అవ్వలేదు. నిమ్మ చెక్క వేయడం వల్ల ఇడ్లీ స్మూత్ అండ్ స్పాంజీగా చాలా బాగా వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్